హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఇంక ఇవాళ మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఇంకా బాబు అయితే ఇవాళ మార్నింగ్ నిద్ర లేవడంతోనే డల్గా లేచాడనమాట. ఏమైంది నాన్న అంటే పన్ను నొప్పిగా ఉంది మమ్మీ అనేసి దవడ మీద చేయబెట్టుకొని పడుకొని ఉన్నాడు. ఇంక ఇవాళ మార్నింగ్ అయితే వెళ్ళను మమ్మీ స్కూల్కి, ఆఫ్టర్నూన్ నుంచి అయితే వెళ్తాను మెడిసిన్ వేసుకొని కొంచెం రిలీఫ్ వచ్చినాకనైతే అన్నాడనమాట. వాడైతే అస్సలు వెళ్ళనానండి స్కూల్కి బాబు. అసలు రెగ్యులర్గా వెళ్తాడండి. అసలు డుమ్మా కొట్టడనమాట. పాప అయితే చిన్న చిన్న రీజన్స్కి అయినా సొడ్డులాగా చెప్పేసి ఎగ్గొట్టేస్తుంది, కానీ బాబు అయితే అస్సలు వెళ్తాడండి పాపము. డైలీ రెగ్యులర్గా వెళ్తాడనమాట. సరేలే నాన్న ట్యాబ్లెట్ వేసుకో, తగ్గితే తగ్గింది, లేదంటే ఫుల్ డే లీవ్ పెట్టేసుకో, ఇబ్బంది ఏం లేదులే అని చెప్పాను బాబుకి. లేదు మమ్మీ ఆఫ్టర్నూన్ నుంచి మాకు డ్యాన్స్ క్లాసులు అవి ఉన్నాయి, వెళ్ళాలి మమ్మీ కంపల్సరీ అనేసి మెడిసిన్ వేసుకొని తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి వెళ్తానని చెప్పాడు. సరేలేనా అని చెప్పాను. ఈలో బెడ్షీట్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడైతే ఫోల్డింగ్ చేసి పెట్టేశానండి. ఇంకా బర్డ్స్ అయితే ఒకటే అరుపులు అనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే వాటి టబ్ అయితే క్లీన్ చేయాలండి, లేకపోతే అవి ఇరిటేషన్గా అరుస్తూ ఉంటాయి అన్నట్టు. ఒకటే గలబా అండి. ఇంకా మార్నింగ్ లేవగానే చూశారు కదా, టబ్బు ఏ రోజుకి ఆ రోజు క్లీన్గా చేసుకుంటేనే నీట్గా అవి కంఫర్ట్గా ఫీల్ అవుతాయండి, మంచిగా ఆడుకుంటాయి అనమాట నీట్గా. ఇంకా అందుకోసం మార్నింగ్ లేవగానే వీటి పని కంప్లీట్ చేస్తానండి. అవి ఫ్రెష్గా ఫీల్ అవుతాయి అన్నట్టు. టబ్ అంతా నీట్గా క్లీన్ చేసి మనం గింజలు పెడతాం కదా, ఆ బౌలు, వాటర్ పెట్టే బౌలు, అవన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు నీట్గా క్లీన్ చేసేసి పెట్టేస్తే మనకు చూసేదానికి నిండా గింజలు ఉన్నట్టే ఉంటాయండి. దాని నిండా తొక్క ఉంటుంది అనమాట. ఆ చిన్న చిన్న గింజల్నే తొక్క తీసేసి గింజలు తింటాయండి. మళ్ళీ దాని నిండా తొక్క అనేది ఉండిపోతుంది అనమాట. ఇంకా మనం గింజలు ఉంటాయని అనుకుంటాము, కానీ చెక్ చేసుకుంటూ ఉండాలి. మధ్యలో చెక్ చేసుకుంటే మనకి తొక్కలు అనేది గింజలు అనేది తెలుస్తుంది. అవి పడేసి మళ్ళీ మనం గింజలు పెట్టుకునేదానికి అర్థమవుతుంది అనమాట. ఇంకా బయటంతా కడిగేసి ముగ్గు పెట్టేసి అయితే వచ్చానండి. ఇంకా పాప అయితే బెడ్రూమ్లో పడుకొని హాల్లోకి వచ్చి కాసేపు ఒక 10 నిమిషాలు పడుకుంటే కానీ తనకు నిద్ర అయితే తెమరదండి. బెడ్షీట్ తీసుకొచ్చి ఇక్కడ వేస్తుంది అనమాట. డైలీ వచ్చి కాసేపు పడుకొని ముసుగుదండి పడుకుంటుంది అనమాట. 10 నిమిషాలు పడుకుంటే తనకి అక్కడికి సాటిస్ఫాక్షన్ అన్నట్టు. ఇంకా బయట అయితే వాకిట్లో మేము ఉండేది అక్కడే గ్రిల్స్ దగ్గరే కడిగేసి ముగ్గు అయితే పెట్టేశాను. ఇంకా మార్నింగ్ నిద్ర లేవడంగానే ఎవరికైనా అదే పని కదండి. ఇంకా పూర్తిగా బయట అయితే తలాకిట అంటాం కదా, తలాకిట అయితే పని ఆవిడ వచ్చేసి చిమ్మేసి నీట్గా కడిగేసి ముగ్గు పెట్టేసి వెళ్తారనమాట మార్నింగ్ పొద్దున్నే. మేముండే గేటు ముందే వరకు మేమైతే ఎవరి గేటు ముందు వాళ్ళు అయితే గ్రిల్స్ దగ్గర అయితే కడిగేసి ముగ్గు అయితే పెట్టేసేసుకుంటాము. ఇంకా బాబుని అయితే బ్రష్ చేసుకోమని అయితే చెప్పాను అనమాట. బ్రష్ చేసుకున్నాను ఫాస్ట్గా. ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత మీకైతే టిఫిన్ పెట్టేసిన తర్వాత ట్యాబ్లెట్ వేసుకుందామని చెప్పాను. మనకి ఏమైనా ముందు ఇల్లు చిమ్ముకుంటేనే నీట్గా అసలు ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది కదండి. అసలు ముందు పని అనేది ఇదనేది కంప్లీట్ అయిపోతే, చిమ్మడం అనేది కంప్లీట్ అయిపోతే తుడవడం లేట్ అయినా కానీ ముందు చిమ్మేసుకుంటే అదొక ఫ్రెష్ ఫీలింగ్ అనేది ఉంటుంది. పొద్దున్నే మనకి అంట్లు తర్వాత నిదానంగా తోముకున్న ముందు ఇల్లు చిమ్మేసుకుంటే మైండ్ అనేది రిలాక్స్గా అనిపిస్తుంది, చిరాకుగా ఉండకుండా. పని అనేది 1 by 1 అనేది కొంచెం మనకి క్లారిటీ అనేది ఉంటుంది కదా. ఇల్లంతా చిమ్మేశారనమాట. ఇల్లంతా చిమ్మేసి మాఫ్ అయితే పెడుతున్నానండి, తుడిచేస్తున్నాను అనమాట. ఇల్లు తుడిచేసేసుకున్నామంటే మనకి ఇంకా కిచెన్లోకి వెళ్ళి కిచెన్లో పని అయితే ఉంటుందన్నమాట. ఈ పని అంతా కంప్లీట్ అయిపోయిందంటే మనకి మైండ్ అనేది కొంచెము రిలాక్సింగ్గానే ఉంటుంది. ఇంకా టిఫిన్ సెక్షను, అంట్లు అవన్నీ కూడా ఉంటాయండి పొద్దున్నే. ఇంకా రోజు నైట్ పూట పడుకునేటప్పుడు తోమేసి పడుకుంటానండి మోస్ట్లీ అంట్లు అయితే. ఇంక ఈవేళ అయితే నైట్ అయితే తోమలేదనమాట. ఇంక ఉదయం తోముకోవచ్చులే అనేసి బద్దకిచ్చేసి ఇంక అట్లాగే ఉండిపోయాయి అంట్లన్నీ, షింక్ నిండిపోయాయి అనమాట. డైలీ ఉండే కంటే ఇవాళ కొంచెం ఎక్కువగానే ఉన్నాయండి అంట్లు. ఇంకా పొద్దున్నే తోముకోవచ్చని అనుకున్నాను. ఇంకా పాప అయితే మమ్మీ నైట్ నిద్రలో అయితే చిన్ను అయితే నా చేతి మీద అయితే చెయ్యి వేసాడు, చెయ్యి నొప్పి పడుతుంది అంటే అంటుందన్నమాట పాప. తెలియదులే నాన్న నిద్రలో వేసి ఉంటాడు అని చెప్పాను. ఏమైందంటే తనకి వాష్రూమ్లో మనకి హీట్ వాటర్ వస్తాయి కదండి, గ్రీజర్ ఆన్ చేసిన తర్వాత అవి హీట్ వాటర్ కింద అయితే ఆడుకుంటూ చేయి పెట్టేసిందంట. అవి కొన్ని వాటర్ అయితే పడ్డాయండి చేతి మీద అయితే, అరిచేతికి పైన ఉంటుంది కదా, ఆ స్కిన్ మీద అయితే పడ్డాయి అనమాట. పడంగానే పాపకైతే ఇట్టే చెయ్యి అంతా ఎర్రగా అయిపోయి బొబ్బలాగా వచ్చేసిందండి. మనకైతే చెయ్యి ఎర్రగా అయిపోయి దాంతో అయితే స్టాఫ్ అయిపోతుంది. వాళ్ళది చిన్నపిల్లలది కదా, లేత స్కిన్ కాబట్టి పాపం బొబ్బలాగా వచ్చేసింది, ఇట్లాగే ఉబ్బిపోయింది అనమాట. ఇంకా అది 4-5 రోజులు అయితే కానీ అణిగిపోదండి. ఇంకా అదంతా చుట్టూ ఎర్రగా అయిపోయి కమిలిపోయినట్టుగా బొబ్బలాగా వచ్చేసింది పాపము తనకైతే. ఇంకా సర్లే నాన్న తగ్గిపోతుంది అనేసి ఆయింట్మెంట్ అయితే వేశాను. దాని మీద ఆ బొబ్బ మీద అయితే చెయ్యి వేసాడంట బాబు, అదైతే వచ్చి చెప్తుంది పాప. ఇంకా అంట్లన్నీ తోమేశానండి. ఫైనల్గా అంట్లన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇడ్లీ అయితే పెడుతున్నాను అనమాట. ఇప్పుడు ఇడ్లీకి అయితే ముందు నేను
కుక్కర్లో అయితే వాటర్ పెట్టేస్తానండి. వాటర్ పెట్టేస్తే అవి తెరులుతూ ఉంటాయన్నమాట. మనం ఒకేసారి కాకుండా టైం అనేది చాలా సేవింగ్ అవుతుంది. 10-15 నిమిషాల్లో మనకి ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టేసేసుకుంటే స్టవ్ని 15 నిమిషాల్లో ఖచ్చితంగా మనకి ఇడ్లీ అనేది రెడీ అయిపోతుందండి. ఈలోపు మనం ప్లేట్లకు ఆయిల్ అప్లై చేసేసుకొని ఇడ్లీ బ్యాటర్ పెట్టేసేసుకున్నామంటే మనకి వాటర్ కూడా తెరులుతాయి అన్నమాట. అన్నీ ఒకేసారి ఇట్టే పెట్టే కంటే అరగంట పడుతుంది కదా. మనం ఈ విధంగా ట్రై చేసామంటే 10-15 నిమిషాల్లోపే ఇడ్లీ అనేది కుక్ అయిపోతుందండి, త్వరగా అయిపోతుంది అనమాట. ఇదైతే చిన్న టిప్ అనే అనుకోవచ్చు. ఇంకా ఒక పక్క అయితే ఇడ్లీ పెట్టేసి ఒక పక్క చట్నీ ప్రిపేర్ చేసేద్దాము. ఇంకెటు స్కూల్కి అయితే వెళ్ళనన్నారు కదా, ఇంకా అందుకోసం నిదానంగా చేసుకుందాంలే అనేసి హడావిడేం లేకుండా ఇవాళ అయితే నిదానంగానే చేసుకుంటున్నానండి. ఒక్కొక్క రోజు అయితే ఇంకా స్కూల్ టైం అవుతుందనేసి ఇంకా ఉరుకులు పరుకులు ఏమైనా 8:30-9 అంతా పిల్లల్ని రెడీ చేయాలి. అందుకనేసి ఒక్కొక్కసారి నైట్ అంట్లు తోమని రోజు ఏమంటే ఇంకా పిల్లల్ని పంపించేసిన తర్వాత నిదానంగా అయితే అంట్లు తోముకుంటానండి. వాళ్ళకి పిల్లల టిఫిన్ స్నాక్స్ అన్నీ పెట్టించేసిన తర్వాత ఇల్లు అంతా చిమ్మేసేసిన తర్వాత అంట్లు అయితే లాస్ట్లో అయితే చూసుకుంటారనమాట. ఇంక ఇవాళ అయితే ఎటు స్కూల్కి అయితే వెళ్ళనన్నారు కాబట్టి ముందే తోమేసేసుకున్నాను అన్నీ కూడా నిదానంగా. ఇంక ఈ విధంగా ఇడ్లీ బ్యాటర్ అంతా పెట్టేసుకున్నాం కదా. ఈలోపు మనకి ఎసురు అయితే కాగుతాయి. ఎసురు కాగిన తర్వాత మనము స్టవ్ని అయితే సిమ్ చేసుకున్నామంటే మనకు 10 నిమిషాల్లోపే ఇడ్లీ అనేది రెడీ అయిపోతుందండి. ఇంకా ఎసురు అయితే తెరలేదనమాట. ఇంక ఒక పక్క అయితే చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పల్లీలు పచ్చిమిర్చి 2 వేసేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. మనం ఇడ్లీలోకి ఏమైనా పల్లి చట్నీని కొంచెం జారుగా చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఎర్రకారము ఈ విధంగా పల్లి చట్నీ 2 కూడా జారుగా చేసుకున్నామంటే ఇడ్లీలోకి అద్దుకొని తినేదానికి చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు ఎసురు అయితే తెరులుతున్నాయండి. ఎసురు తెరిలినప్పుడు మనం ఈ విధంగా ఇడ్లీ స్టాండ్ని పెట్టేసి మూత పెట్టేసుకున్నామంటే ఒక 10 నిమిషాల్లో మనకి ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా మనకి పల్లి చట్నీలోకి ఉల్లిపాయ ముక్కలు కానీ వేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం పుట్నాల పప్పులు వేసినా కానీ మనం ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేసామంటే చాలా బాగుంటుంది అనమాట చట్నీ. ఇంకా అంట్లు కూడా మొత్తం అన్నీ కూడా తోమేసానండి. ఇవాళ కొన్ని ఎక్కువ అంట్లే ఉన్నాయన్నమాట రోజు మీద కంటేను. ఇంకా ఫైనల్గా ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. చట్నీ కూడా పోపు వేసానండి. ఇంకా పిల్లలకైతే పెట్టేయడమేనమాట. ఇంకా పిల్లలకి పెట్టేసామంటే ఇంకా అక్కడితో పని అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే రైస్ అయితే నానబెట్టేశానండి ఒక పక్క. ఇంకా మళ్ళీ పిల్లలు 12 అయిందంటే ఆకలి అంటూ ఉంటారు కదా. ఇంకా పాప అయితే పప్పు అయితే చేయమంటుంది. ఇంకా రెగ్యులర్గా పప్పుతోనే అండి తనకైతే. ఇంకా మాకైతే వంకాయ ఆలుగడ్డ కర్రీ చేసుకుందామనేసి పక్కన పెట్టేశాను అనమాట, వెజిటేబుల్స్ అని ఫ్రిడ్జ్లోంచి తీసి. ఇంకా పాప అయితే పప్పు రసము ఎగ్ ఫ్రై అవి 3 రిపీటెడ్గా. ఒక పక్క రసానికి పెట్టేసి ఒక పక్క రైస్ పెట్టేసి ఒక పక్క పప్పు చారుకి అయితే పెట్టానమాట. నిన్న అయితే రసం పెట్టాను. రసం పెడితే ఈరోజు 2 రోజులు కూడా తినిందనమాట. మార్నింగ్ కూడా ఇంకా ఆఫ్టర్నూన్కి మళ్ళీ పప్పు ప్రిపేర్ చేయమని అడుగుతుంది. తనకైతే అస్సలు బోర్ అనిపించదు. మీకు ఇష్టమైన కూరలు నీకే ఏ కూర అంటే ఇష్టం మమ్మీ అంటే నాకు వంకాయ కర్రీ అంటే ఇష్టం అని చెప్పి, నీకు వంకాయ కర్రీ ఇష్టం కదా, నాకు అట్లాగే పప్పు ఇష్టం మమ్మీ అని అయితే అంటుంది పాప. ఇంకా ఫైనల్గా అయితే అన్నీ రెడీ అయిపోయాయండి. పప్పు చారు రెడీ అయిపోయింది, రైస్ రెడీ అయిపోయింది, వంకాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది అనమాట. వంకాయ కర్రీని ఈ విధంగా ఆలు వంకాయ కర్రీ కాంబినేషన్ రెడీ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. రైస్లో కానీ మనం ఈవినింగ్ చపాతీ కానీ ప్రిపేర్ చేసుకున్నామంటే సూపర్ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఈ మెథడ్లో ఉంటే మనకు గ్రేవీ అనేది సూపర్గా ఉంటుందన్నమాట. ఇంక ఈవినింగ్ అయితే చపాతీ చేసుకుందాంలే అనేసి ఈ గ్రేవీ లాగైతే ప్రిపేర్ చేశాను. ఇంకా మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటాడండి చపాతీ అయితే మాత్రం. వాడికి 3 పూట్లు పెట్టినా తింటాడనమాట. ఇంకా పిల్లలు చూడండి, ఇంకా బాబు వెళ్ళనని చెప్పాడు కదా పని అనేసి ఇంకా పాపకు డుమ్మా కొట్టేసి ఇంక ఇవన్నీ కార్డ్బోర్డ్స్ తోటి అంటించుకొని హౌస్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నారండి. బెడ్షీట్ దాంట్లో వేసేసి పాప చూడండి అవంతా హౌస్ అంట, మేము క్రియేట్ చేస్తున్నాం మమ్మీ హౌస్ అనేసి ఆ టేప్ అంతా అంటించేసి పాడు చేసేస్తున్నారు. ఇంక ఈలోపు రేపు దోశ బ్యాటర్ అంతా రెడీ చేద్దామనేసి ఇంక ఈవినింగ్ అయితే అక్కడ మిల్లు దగ్గర అయితే పట్టించేసుకుంటామండి. గ్రైండర్కి వేయిస్తానమాట దోశ బ్యాటరు. మాకైతే 4-5 రోజులు దాకా ఉంటుందండి. రెగ్యులర్గా ఏమి పోసుకోమన్నమాట. డే బై డే అట్లాగా బోండాకి దోశకి అట్లాగా యూజ్ చేస్తాం. ఇంక ఇవాళ అయితే చిలకడ దుంపులు అదేనండి గెంట్స్గడ్డలు కూడా బాయిల్ చేశారనమాట, తింటారనేసి పిల్లలు. చాలా బాగుంటాయండి అసలు ఇవి తెల్లగడ్డలు అయితే మాత్రము. వైట్ కలర్లో ఉంటాయి కదా, ఆ గడ్డ అయితే మాత్రం చాలా స్వీట్గా ఉంటుంది. టుడే వ్లాగ్ ఇది. మన వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.